ఇక్కడ మనకి ఫైండ్ ద మీన్ డైలీ వేజెస్ ఆఫ్ ద వర్కర్. ఇక్కడ డైలీ వేజెస్ ఏంటి, 500 నుంచి 520 వరకు ఒక వేరియేషను, 520 టు 540, 540 టు 560, 560 టు 580, 580 టు 600 మధ్యలోని వాళ్ళ యొక్క వేజెస్ అంటే వేతనాలు ఇస్తున్నారు. సో నెక్స్ట్ ఏంటంటే నంబర్ ఆఫ్ వర్కర్స్, 500 నుంచి 520 రూపాయల మధ్యలోని జీతాలు తీసుకున్న వర్కర్స్ 12 మంది, 12 మెంబర్స్. 520 టు 540 తీసుకున్న వాళ్ళు 14, అలాగే రిమైనింగ్ అనమాట 540 నుంచి 560 మధ్యలోని శాలరీ తీసుకున్న వాళ్ళు 8 మెంబర్స్ అట్లా ఉన్నారు. సో ఇప్పుడు మనకి ఫ్రీక్వెన్సీ, నంబర్ ఆఫ్ వర్కర్స్ అనేది ఫ్రీక్వెన్సీ అనమాట. సిగ్మా ఎఫ్ఐ అంటే ఏం చేయాలి, అవన్నీ కలిపేయాలి, ఫ్రీక్వెన్సీ మొత్తం కలిపేయాలి. 12, 14, 18, 6, 10 కలిపితే మనకి 50 వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే తర్వాత క్లాస్ మార్క్, ఇది ఇంపార్టెంట్. క్లాస్ మార్క్ అంటే ఏంటి, ఇప్పుడు క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నాయి కదా, 500 ప్లస్ 520 కలిపేస్తే మనకి ఎంత వస్తుంది, 1020 వస్తుంది. ఈ 1020ని మనము 2 చేత డివైడ్ చేయాలి. 2 చేత డివైడ్ చేస్తే అది 510 వచ్చింది. అలాగే 520 ప్లస్ 540 ఎంత వస్తుందండి, 1060 వస్తుంది. దాన్ని 2 చేత డివైడ్ చేస్తే మనకి 530 అనేది వస్తుంది. అలాగే రిమైనింగ్ అన్నీ కూడా అంతే. ఈ లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ కలిపేసి 2 చేత డివైడ్ చేసేస్తే క్లాస్ మార్క్ వస్తుంది. లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఈ రెండు కలిపేసి 2 చేత డివైడ్ చేసేస్తే క్లాస్ మార్క్ వస్తుంది. ఇందులోని మనకి ఏం చేయాలి, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదో చూసుకోవాలి. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత, 14. దాని ఎదురుగా ఉండే క్లాస్ మార్క్ అనేది ఏ అనేది అంటే ఎజ్యూమ్డ్ డేటా అంటారు. ఇక్కడ 530 ఉంది. దీన్ని ఏమంటారంటే ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్ అంటారు. ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్ అని అంటాం. సో ఇక్కడ మనకి ఏమైందండి, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత, 14. సో 14కి ఎదురుగా ఉండే క్లాస్ మార్క్ అనేది ఏ అవుతుంది, ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్ అనమాట, మీన్ ఆఫ్ డీవియేషన్ ఇది. సో తర్వాత ఏం చేయాలి, మనకి డిఐ కట్టాలి. దీని ఎలా కడతామంటే, ఎక్స్ఐ అంటే ఇది కదా, క్లాస్ మార్క్ అంటే ఇది, ఈ ఎక్స్ ఇవి ప్రతిదీ ఇది ఎక్స్ఐ అనమాట. ఈ క్లాస్ మార్క్ అనే దాన్ని ఏలో నుంచి ఏ క్లాస్ మార్క్లో నుంచి ఏం తీసేయాలి. 510 ఏమనుకున్నాము, 530. ఇది 530 ఎలాగైందంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీది మనకి దాని ఎదురుగా ఉండే క్లాస్ మార్క్ ఏ అవుతుంది. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 14, సో దాని ఎదురుగా ఉండేది ఏ అవుతుంది. సో ప్రతి క్లాస్ మార్క్ని నుంచి ఏని తీసివేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇది సింప్లిఫై అయిపోతుంది, అంటే తక్కువ విలువగా మారిపోద్ది. చూడండి 510 అనేది -20 అవుతుంది అనమాట. అంటే సింపుల్గా మనం లెక్క చేయడానికి ఇదొక మెథడ్, ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్. ఇది ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్. సో ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్. సో ఇక్కడ ఎక్స్ఐ అంటే ఇక్కడంతా 510, 510లోంచి 530ని తీసివేస్తే -20 వస్తుంది. అలాగే 530లో నుంచి 530 తీస్తే 0. అలాగే 550లో నుంచి ఈ 530ని తీసేస్తే +20. అలాగే 570లో నుంచి మళ్ళీ 530ని తీసేయాలి. ప్రతి దాంట్లో నుంచి ఏ వాల్యూని తీసేస్తూ ఉండాలి. +40 వచ్చింది. అలాగే 590లో నుంచి 530 తీసేస్తే 60. సో మళ్ళీ దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు. ఎలాగా అది ఏంటంటే U1 ఈజ్ ఈక్వల్ టు DI/H. డిఐ ఏంటిది, ఇక్కడ XI మైనస్ ఏ కదా, డిఐ అంటే XI మైనస్ ఏ. సో డి వాల్యూ -20 కదా, -20/H అంటే ఏంటి, క్లాస్ యొక్క హైట్ అనమాట. సో ఇక్కడ మనకి క్లాస్ యొక్క హైట్ ఎంత వస్తుంది, 500 అప్పర్ లిమిట్లోంచి లోయర్ లిమిట్ తీసేయండి. 500 నుంచి 560 తీసేస్తే మనకి 20 వస్తుంది. ఏ క్లాస్ ఇంటర్వెల్ అయినా క్లాస్ హైట్ 20 వస్తుంది. చూడండి 560లోంచి 540 తీస్తే 20, 540లోంచి 520 తీస్తే 20. సో క్లాస్ హైట్ H. సో ఈ డిఐని మనము H అయితే డివైడ్ చేసేయాలి. -20ని H అంతా 20 కదా, H అనేది 20. సో -20ని 20 చేత డివైడ్ చేస్తే -1. అలాగే ఇక్కడ 0ని -20 చేత డివైడ్ చేస్తే 0 వస్తుంది. అలాగే 20ని మళ్ళీ క్లాస్ హైట్ 20 చేత డివైడ్ చేస్తే +1. 40ని 20 చేత డివైడ్ చేస్తే 2. అలాగే 60ని 20 చేత డివైడ్ చేస్తే 3.
సో హెచ్ చేత డివైడ్ చేసేస్తే మనకి చూడండి ఎంత సింపుల్గా -1 0 +1 2 3గా మారిపోయి. ఇప్పుడు ఏం చేయాలి, ఎఫ్ఐ యుఐ అంటే ఇప్పుడు యూఐ వచ్చింది కదా, ఈ యూఐని ఎఫ్ఐ చేత గుణించాలి. ఎఫ్ఐ అంటే ఏంటి, 12 14 8 6 10. యూఐలు అంటే ఏంటి, యూఐ అంటే ఏంటి, -1 0 +1 +2 +3. సో ఇప్పుడు మల్టిప్లై చేయండి. 12 1 జర్, ఇప్పుడు చూడండి 12 ఇంటూ -1 -12, 14 ఇంటూ 0 0, 8 ఇంటూ +1 8, 6 ఇంటూ 2 +12, +10 ఇంటూ 3 +30. ఇప్పుడు ఈ సిగ్మా ఎఫ్ఐ యుఏ, సిగ్మా అంటే కలుపు అని అర్థం. ఇక్కడ చూడండి -12కి +12 క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది, 8 + 8 + 30 మిగులుతుంది. సో సిగ్మా ఎఫ్ఐ యుఏ ఎంత వచ్చింది, 38 వచ్చింది. సో ఇక్కడికి మనకి డేటా అనేది వచ్చేసింది. తర్వాత ఇప్పుడు ఫార్ములాలోకి వెళ్ళిపోదాం. మీన్ కట్టాలంటే ఏంటి ఫార్ములా, సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఇక్కడ ఆల్రెడీ మనకి సిగ్మా ఎఫ్ఐ యుఐ ఉంది, ఎంతది 38. ఓకే, సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ చేత వచ్చిన వాల్యూని గురించి ప్లస్ ఈ ఏ వాల్యూని కలపాలి. సో ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ యుఐ ఎంత వచ్చిందండి, 38 బై సిగ్మా ఎఫ్ఐ అంటే ఎంత, ఇది ఈ టోటల్ ఫ్రీక్వెన్సీ టోటల్ 50 చేస్తారు ఇంటూ క్లాస్ హైట్ 20 ప్లస్ ఏ వాల్యూ 530 అనుకున్నాం కదా, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎదురుగా ఉండే క్లాస్ మార్క్ అనమాట. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎదురుగా ఉండే క్లాస్ మార్క్ ఏ అవుతుంది, 530 + 530. సో ఇక్కడ 38 బై 50 ఇంటూ 2, దీన్ని సింప్లిఫై చేస్తే 76/5 వస్తుంది. 76/5, 530 ప్లస్ 76ని 5 చేత డివైడ్ చేస్తే 15.2 అనమాట. సో ఈ 530కి 15.2 కలిస్తే 545.2 అనేది వస్తుంది. సో ఈ విధంగా మనము గ్రూప్ డేటాకి డీవియేషన్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ద్వారా ఈ ప్రాబ్లం చేయొచ్చు. ఫార్ములా ఏంటి, సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ ప్లస్ ఏ. ఈ ఫార్ములా తెలిస్తే ఆటోమేటిక్గా ఇవి చేసేయచ్చు, సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. సో 8 మార్క్ ప్రాబ్లం అన్నమా, ఇది 8 మార్క్ ప్రాబ్లం.